పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ భాషపై కేసు నమోదైంది. జానీ లైంగికంగా వేధించినట్టు రాయదుర్గం పిఎస్లో మధ్యప్రదేశ్కు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా చేస్తున్న తనకు అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో జానీపై రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్కు చెందిన 21 ఏళ్ల మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 6 నెలలుగా పనిచేస్తుంది. అయితే అవుట్డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది. ఇక అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని, నర్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్టు మహిళ ఫిర్యాదు చేసింది. జనసేనలో చేరిన జానీ ఆ పార్టీకి స్టార్ క్యాంపైనర్గా కూడా కొనసాగారు. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, డీటెయిల్స్ ఏంటి? జానీ భాష పైన లైంగికంగా వేధించినట్టు కేసు నమోదైంది, డీటెయిల్స్ ఏంటి? జనసేన పార్టీ నేత స్టార్ క్యాంపెయిన్ ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. మరో కొరియోగ్రాఫర్ సంబంధించి కూడా మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ 0 ఎఫ్ఐఆర్ జరిగినటువంటి ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఆ కేసును నార్సింగ్ బదిలీ చేశారు. ప్రధానంగా ఈ జానీ మాస్టర్కి సంబంధించి అవుట్డోర్ వెళ్ళినప్పుడు చెన్నై కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ పలుమార్లు తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నార్సింగ్లో ఉన్నటువంటి నివాసానికి వచ్చి లైంగిక దాడికి పాల్పడమే కాదు, తనపైన దాడి కూడా చేశాడంటూ కూడా ఆ బాధిత మహిళ మహారాష్ట్ర చెందినటువంటి యువతి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ప్రధానంగా ఒకసారి ఆ కేసు పూర్వపరాలు చూసినట్టయితే అతనిపైన సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపులకు సంబంధించి 506 సెక్షన్ల కింద 323 క్లాస్ 2 కింద కూడా దాడికి సంబంధించినటువంటి మరో కేసు, అంటే 3 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును ప్రస్తుతం నార్సింగ్ పిఎస్కు బదిలీ చేశారు. కొరియోగ్రాఫర్ సంబంధించినటువంటి ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో అలియాస్ షేక్ జానీ భాషకు సంబంధించి కూడా గతంలో కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు సంబంధించి పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి, కేసులు కూడా నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇతనిపైన పలు కేసులకు సంబంధించినటువంటి ఘటనలు జరిగాయి. కానీ ఈ తాజా ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఈ బాధిత మహిళకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనిలో ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు పడ్డారు. చూస్తా ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇలాంటి వేధింపులు తరచుగా వెలుగులోకి వస్తున్న నేపథ్యం. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం చూసినట్టయితే ఇటీవల కాలంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి సంబంధించి జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న నేపథ్యంలో ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పైన ఇలాంటి లైంగిక దాడి ఆరోపణల నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరి చూడాలి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సింది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు ఏమైనా సాగుతా ఉన్నాయా అధికారాన్ని అడ్డం పెట్టుకొని? ఎందుకంటే జానీ మాస్టర్ సంబంధించి జనసేన పార్టీలో చాలా కీలక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రస్తుతం ఆ యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జానీ మాస్టర్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏకంగా అత్యాచార ఘటనకు సంబంధించి చాలా స్పష్టంగా కేసులు నమోదయ్యాయి. ఒక యువతిని దాడి చేయడమే కాదు, బెదిరింపులకు పాల్పడ్డ నేపథ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం ఇలాంటి ఘటనలకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు కూడా ఎలా స్పందిస్తారో చూడాల్సింది. తాజాగా చూస్తూ ఉన్నాం పోలీస్ శాఖ కూడా ఈ డ్రగ్స్ కేసుల విషయంలో కూడా పోలీస్ శాఖకు తీవ్ర హెచ్చరిక, పోలీస్ శాఖ అందరి పెద్దలతో కూడా సమావేశమై కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారానే ఇలాంటి డ్రగ్స్ మహమ్మారి పెచ్చురుతున్న పరిస్థితి చూస్తున్న ప్రతిసారి ఏదో ఒక డ్రగ్స్ కేసుకు సినిమా ఇండస్ట్రీ లింకులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే జానీ మాస్టర్ వ్యవహారం, నిన్న మొన్న చూసాం రాజ్ తరుణ్తో కళ్యాణ్కి సంబంధించినటువంటి లావణ్యకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇదే నార్సింగ్ పిఎస్లో ప్రస్తుతం కేసు కొనసాగుతుంది. మరో తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించినటువంటి ఒక కొరియోగ్రాఫర్ కేసు మళ్ళీ అదే నార్సింగ్ పిఎస్లో కూడా నమోదవుతున్న ఆ తీరు చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జూనియర్ల పైన ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారు? ఒక మహిళా ఆర్టిస్ట్ పైన ఇలాంటి లైంగిక వేధింపులకు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇది కొత్తేమీ కాదు. ఒక జానీ మాస్టర్ లాంటి ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలా చేయడం పైన కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈయన మరోపక్క ఒక జనసేన పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అతడు స్టార్ క్యాంపెయిన్గా గత ఎన్నికల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇతనికి సంబంధించినటువంటి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సింది. జానీ మాస్టర్ అరెస్ట్ చేస్తారా లేదా? బాధిత మహిళ మాత్రం ఆరోపణ చేస్తూ ఉంది. నన్ను ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో బెదిరించాడు, లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఏకంగా తను ఉంటున్నటువంటి కమ్యూనిటీ ఆ నివాసంలో ఉన్నటువంటి తన విల్లాకు వచ్చి కూడా అతను దాడి చేశాడని చెప్తా ఉంది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ప్రత్యక్ష సాక్షుల్ని కూడా విచారించి జానీ మాస్టర్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఈ కేసు తాజాగా బదిలైన నేపథ్యంలో కూడా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి 0 ఎఫ్ఐఆర్ చేసి ఆ కేసు నార్సింగ్ బదిలీ చేశారు. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయబోతా ఉన్నారు. కార్తిక్ అండ్ వాసు, ఇప్పుడు యాక్చువల్లీ జనసేనకి స్టార్ క్యాంపెయినర్
కొరియోగ్రాఫర్గా చేసిన ఈ వ్యక్తి మహిళల పట్ల ఎందుకింత చులకనగా చూడడం, ఎందుకింత ఇలా ప్రవర్తించడం కూడా ఒకంత కరెక్ట్ కాదు అనేది వినిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎస్, మనం తెలుగు సినిమా పరిశ్రమలో మనకు అంటే మామూలుగా సినీ పరిశ్రమలో తెలియని విషయం కాదు. అనేక సందర్భాల్లో కూడా అనేక అగ్ర హీరోలతో పాటు అగ్ర నటులతో పాటు చాలామంది పైన ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. బహిరంగానే సీనియర్ నటులు కూడా ప్రస్తావించినటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక ఇటీవల కాలంలో ఫేమస్ అయినటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కాబట్టి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. దీనికి తోడు తాజాగా అధికారంలోకి వచ్చినటువంటి జనసేన పార్టీ అండ ఉన్న నేపథ్యం కావచ్చు, స్టార్ క్యాంపెయిన్గా ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, నన్ను ఎవరు ఏమీ అనలేరు, అడ్డు అదుపు లేదు అన్న అంశానికి సంబంధించి మాత్రమే ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పట్ల ఈ విధంగా వ్యవహరించాడనే మాత్రం విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అరెస్టు చేస్తారా లేదా ఆ బాధిత మహిళకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆధారాలు సేకరించి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.